హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, మీ కోరికల లిస్టును ఒక పేపర్ పై రాయండి. ప్రతిరోజు చదవండి. అవి అయినట్టు ఆనందించండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే అవి నిజమవుతాయి. ఒక్కొక్క కోరికకు ఎంత డబ్బు కావాలి అది కూడా రాయండి. అది మీ మనసులో నిక్షిప్తమై యూనివర్స్తో కనెక్ట్ అయి తన పని తాను చేసుకుంటుంది. నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ అనంతమైన సంపదను కలిగి ఉంది. అది మీకోసమే. ఎస్, దానిపై పూర్తి హక్కు మీకుంది. ఎందుకంటే అందులో మీరు ఒక భాగమే. మీ జీవితాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించే స్వేచ్ఛ మీకుంది. ఇంత చెబుతున్నా కూడా మీకు ఎలా వస్తుందనే అనుమానం ఉంది కదూ. కావున సరిగ్గా వినండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆలోచించే ప్రతి విషయం లేదా కోరికను పదే పదే చెప్పడం వల్ల యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. మీరు కోరుకునే ప్రతిదీ విశ్వానికి వేరు కాదు. మీ ఆలోచనను వస్తు రూపంగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. గొప్పవాళ్ల ఆవిష్కరణలన్నీ అలా ఏర్పడ్డవి. వారు ముందు ఆలోచించారు, అవి ఆవిష్కృతమైనాయి. కాబట్టి ఇది నిజం అని ముందు మీరు నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీపై మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని వదిలి బాబాలు, పూజలు అనే వారిని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి అన్నిటినీ మర్చిపోండి. మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే డబ్బు 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 సంపద ఇంత చెప్పినా ఎలా సాధ్యం అవుతుంది అనే అనుమానం మీకు రావచ్చు. మీ జీవితంలో ఎప్పుడైనా మీకు రోడ్డు పైన కానీ ఎక్కడైనా కానీ ఒక్కసారి డబ్బులు దొరికి ఉంటాయి. ఏమీ ఆలోచించకుండా జేబులో పెట్టుకున్నారు. కానీ అదే రోడ్డు మీద 100 మంది తిరిగినప్పుడు మీకే ఎందుకు దొరికాయి అని ఆలోచించారా? ఎస్, ఆ డబ్బు మీకు సంబంధించింది కావున మీకు దొరికాయి. ఏ కష్టం లేకుండా దొరికింది. ఇప్పుడు అర్థమైందా? కష్టపడితే గానీ డబ్బు రాదు, కూలీలు అవుతారు. డబ్బు గురించి ఆలోచనలు మనకు డబ్బును సంపాదన ఇస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికైనా డబ్బు కష్టపడి సంపాదించాలనే ప్రయత్నం మానుకోండి. ఒక కోటేశ్వరులా ఆలోచించండి. మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. హుందాగా కలగరండి. అవి మీ సొంతం అవుతాయి. యు ఆర్ ద కింగ్. ఎస్, ప్రతిరోజు చెప్పండి, ఐఎమ్ ద కింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, యూనివర్స్ సెండ్ you are the king. Universe said you are the king. Thank you universe. Thank you Guruji. Thank you.